జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన రైతు దీక్షలు. హాజరైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రైతాంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సాగునీరు ఇవ్వకుండా రైతు బంధు రుణ మాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాదు వరి పంటకు బోనస్ ఇవ్వకుండా ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తోందని. ఇందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు ఖచ్చితంగా ప్రకటించే విధంగా ప్రభుత్వం పైన మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారి బోనస్ మార్కెట్ 500 బోనస్ ఇస్తామని మనం వరి కొనుగోలు కేంద్రాలు ఎంత సంపాదన ఉంటే మనం కరోనా టైంలో కూడా కర్ణాటక ప్రభుత్వంతో మరి కర్ణాటక డీసీ గారితో మాట్లాడి ఆ రోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందర ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారో ఒత్తిడి తీసుకువచ్చే విధంగా అందరూ రైతు సోదరులు సంఘటితంగా కృషి చేయాలని, దానికి టీఆర్ఎస్ పార్టీ రైతులకి వెన్నట్టు ఉండాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క రైతు దీక్షకు సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ తెలియజేసి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మనము గతంలో ఎట్లయితే ఓట్లు మెజార్టీ మన నియోజకవర్గంలో ఇంకా అత్యధిక దానికి 4 ఇంతలుగా మనం మెజార్టీ తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం రైతుల పక్షాన్ని అదేవిధంగా జస్టిస్ రాజశేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన కృష్ణమోహన్ గారికి మరీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు రైతులంటేనే కేసీఆర్ అంటేనే రైతు. మనం రైతు బంధు 10,000 ఇచ్చినాం, వాళ్ళ చేత అయితే 10,000కి 20,000 ఇవ్వాలి. ఇది చేయాల్సి తెలిసిపెట్టి రైతు బంధుగా లేదు ఇవన్నీ పక్క పెట్టి అలా ఓన్లీ ఎలక్షన్ వాళ్ళ కథ వాళ్ళ మాట. మనలో మాత్రం